నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మరికొన్ని గంటల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ప్రతి ఏడాది మాదిరిగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. బడా వ్యాపారవేత్తల నుంచి సామాన్యుల వరకు అందరూ బడ్జెట్ కోసమే చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు పన్ను మినహాయింపులు కల్పిస్తారని, తద్వారా వేతన జీవులకు ఊరట కల్పిస్తారని అంచనాలున్నాయి. మరి నిర్మలమ్మ పద్దు అసలు లక్ష్యమేంటి? వికసిత్ భారత్నే ప్రధానంగా తీసుకుంటారా? జీడీపీ ద్రవ్యోల్బణం మధ్య ఎలా బ్యాలెన్స్ చేస్తారు? వార్షిక బడ్జెట్ను శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్న 8వ బడ్జెట్ ఇది. 50 లక్షల కోట్ల పైచీలకు విలువగల బడ్జెట్ను సిద్ధం చేశారు. పతనమవుతున్న ఆర్థిక వృద్ధి రేటు, అమెరికా డాలర్పై రూపాయి మారకపు విలువ పతనం, వినియోగ డిమాండ్లో పెరుగుదల ఇలాంటి అనేక సవాళ్లను ఈ బడ్జెట్లో పరిష్కరించాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 4 ఏళ్ల కనిష్టం 6.4% పడిపోయిందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక వృద్ధి రేటు నెమ్మదిస్తుందన్న సందేహాలు కూడా ఉన్నాయి. 2019-20లో యావత్తు ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసిన కోవిడ్ మహమ్మారి ప్రభావం తర్వాత అతి తక్కువ ఆర్థిక వృద్ధి రేటు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ నెలలో ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ జీవితకాలం గరిష్టం 86.7లకు పతనమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26 జీడీపీలో ద్రవ్య లోటు 4.5%కి దిగువకు తేవడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బడ్జెట్ సమర్పణకు గడువు దగ్గర పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి పన్నుల మినహాయింపుపై అంచనాలు పెరిగాయి. బడ్జెట్ కు ముందు అనేక ట్యాక్స్ ఎక్స్పర్ట్స్, ట్యాక్స్ అడ్వైజరీ సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు, వేతన జీవులు, మధ్యతరగతి వారికి పన్ను రాయితీలను అందించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఖర్చుల కారణంగా మధ్యతరగతి వేతన జీవులు బాగా ఒత్తిడికి గురవుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు సరియైన పన్ను రాయితీ ఇవ్వడం ద్వారా ఊరట కలిగించాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్లో మధ్యతరగతి ప్రజల మనోవేదనలను తీర్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం, 30% పన్ను రేటు థ్రెషోల్డ్ను 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడం వలన మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు పరిమితిని ప్రస్తుతం 1.5 లక్షలకు పరిమితం చేశారు. దీనిని రెట్టింపు చేసి 3 లక్షలు చేయడం ద్వారా ఎక్కువ పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీతం పొందే వ్యక్తుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ ను 50,000 నుంచి 1,00,000కు పెంచడం పన్ను చెల్లింపుదారుల చేతిలో వినియోగ ఆదాయాన్ని ఉంచుతుంది. పిల్లల విద్య, ఆరోగ్య, సంరక్షణ ఖర్చుల కోసం అదనపు తగ్గింపులను అందించడం మధ్యతరగతి ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను నేరుగా పరిష్కరిస్తుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎంప్లాయీస్ కట్టే ట్యాక్స్ మూలకంగా మీకు పెద్దగా వచ్చేదంటూ ఏముండదు. ఇన్కమ్ ట్యాక్స్ని స్ట్రెంగ్తన్ చేయండి. ట్యాక్స్లు ఎగ్గొట్టే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి. 10 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కనుక వాడు కనుక ఎగ్గొట్టాడు అంటే ఉన్నాయి కదా మనకి సెక్షన్ 133, 147, 148 ఉన్నాయిగా. వాటిల్లో స్ట్రింజెంట్గా పెట్టుకోండి. ఈ సాలరీడ్ ఎంప్లాయీస్ మీద రిటర్న్స్ ప్రాసెసింగ్ చేసే ఎంప్లాయీస్ని అందరినీ కూడా అందులో పెట్టండి. మంచి రెవెన్యూ వస్తుంది, ట్యాక్సేషన్ కూడా బాగా పెరుగుతుంది, ఉన్నటువంటి బ్లాక్ మనీ కూడా బయటకు వస్తుంది, అంతా బాగానే ఉంటుంది. ఆ పని చేయాలి అని నేను కోరుకుంటున్నానండి. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద జీవిత బీమా, ప్రత్యేకించి టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేకమైన పన్ను మినహాయింపిస్తే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన 2047 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యం నెరవేరే అవకాశం ఉందని అంటున్నారు. పెద్ద జనాభా విభాగానికి ఆర్థిక రక్షణ, సామాజిక భద్రత విస్తృతం చేయాలని చెప్తున్నారు. పెరుగుతున్న ఆరోగ్య పరిరక్షణ, వైద్య ఖర్చుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పై 25,000 నుంచి 1,00,000 వరకు ఉన్న ప్రస్తుత రాయితీని 50,000 నుంచి 1.50 లక్షలకు పెంచుతారని అంచనా. 4 లక్షల వరకు హోమ్ లోన్ మినహాయింపిస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఆరోగ్య రంగం నుండి ప్రభుత్వం నుండి అతిపెద్ద డిమాండ్లలో ఒకటి వైద్య పరికరాలపై ఏకరీతి జీఎస్టీ. వైద్య పరికరాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని, ఈ వైద్య పరికరాల స్థానిక ఉత్పత్తిని, గ్రామీణ ఆరోగ్య సంరక్షణను, అధునాతన సాంకేతికతలలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించాలని ఆరోగ్య రంగ విధానాలను కోరింది. వైద్య పరికరాలపైన అదే జీఎస్టీని వర్తింపజేయాలని ఆరోగ్య రంగం నుంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం జీఎస్టీ రేటు 5 నుంచి 18% మధ్య ఉండగా దాన్ని 12%గా నిర్ణయించాలనే డిమాండ్ ఉంది. వైద్య పరికరాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ఆరోగ్య రంగం డిమాండ్ చేస్తోంది. భారత్ 80% వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటోంది. అటువంటి పరిస్థితిలో దిగుమతి సుంకం తగ్గింపు ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు మరియు రోగులకు ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఎగుమతి చేసే ఉత్పత్తులపై స్కీమ్ 2 నుంచి 2.5% సుంకం పన్ను రాయితీని పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది. ఫార్మా రంగానికి బడ్జెట్పై చాలా అంచనాలున్నాయి. భారత ఫార్మా రంగం 2023 నాటికి $130 బిలియన్ చేరుకుంటుంది. అందుకే ఇది 2047 నాటికి $450 బిలియన్ చేరుకుంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం జీఎస్టీని రద్దు చేసి ప్రాణాలను రక్షించే మందులపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం నిర్ణయించాలి. అలాగే పరిశోధన అభివృద్ధిలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి. అలాగే దేశీయ ఏపీఐ తయారీదారులను ప్రోత్సహించడం, పీఎల్ఐ పథకాలను విస్తరించడం అవసరం. తయారీ రంగం నెమ్మదించడం సహా కార్పొరేట్ పెట్టుబడులు తగ్గడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.40% ఉంది. గడిచిన 4 ఏళ్లలో చూస్తే ఇదే అత్యల్పం. గత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఐపీఓ లిస్టింగ్లలో మన వాటానే 30% ఉంది. ప్రభుత్వ మూలధనం పెరగడం సహా వ్యాపార అంచనాలు మెరుగుపడ్డంతో పెట్టుబడులు పుంజుకుంటాయని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఆర్థిక సర్వేని దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసేదిగా పేర్కొంటారు. దీని ఆధారంగానే ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరుగుతూ ఉంటుంది. బడ్జెట్ కోసం యావత్ భారతం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్ అందే విధంగా ఈ దఫా బడ్జెట్ ని కేంద్రం రూపొందించినట్టు మోడీ సంకేతాలిచ్చారు. మోదీ ప్రభుత్వం 3వ అధికారం చేపట్టాక పూర్తి సంవత్సరానికి ప్రవేశపెడుతున్న బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వృద్ధి రేటు అంచనాలు క్షీణించిన వేళ దీన్ని తిరిగి గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి. ముఖ్యంగా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం ప్రధానమైన టాస్క్. ఇందులో భాగంగానే వేతన జీవులకు ఊరట కల్పిస్తారన్న అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు అన్ని వర్గాల వినిమయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి రేటు 6.4% నమోదు కావచ్చని కేంద్ర గణాంక కార్యాలయం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 8.2% ఉంది. దేశీయ వృద్ధి అంచనాలు 4 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరిన వేళ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వేతన జీవులకు పన్ను ఊరట కల్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వొచ్చని ఎక్కువ మంది ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఓవైపు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తూనే వృద్ధికి చర్యలు తీసుకోవడం సవాల్తో కూడిన వ్యవహారమేనని అభిప్రాయపడుతున్నారు. వినియోగ వ్యయానికి దేశ అభివృద్ధికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. ఈ వ్యయాలు ఎంత ఎక్కువగా పెరిగితే అభివృద్ధి అంతగా ఊపందుకుంటుంది. ఇది పెరగడం అనేది వస్తుసేవల ఉత్పత్తి విస్తృతం కావడానికి దోహదపడుతుంది. దాంతో పరిశ్రమలు కార్మిక శక్తిని పెంచుకోవాల్సి వస్తుంది. తద్వారా వారి ఆదాయాలు పెరిగి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఫలితంగా జీడీపీ పెరుగుతుంది. ఇదంతా ఒక చక్రంలా పనిచేస్తుంది. కాబట్టి దేశ అభివృద్ధి వినియోగంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మౌలిక వస్తుల కల్పనపై పెట్టుబడులు పెరగాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. బంగారం రికార్డు స్థాయి ధరకు చేరిన తరుణంలో బడ్జెట్ ఏం చేస్తుందో అన్న ప్రశ్నలు వస్తున్నాయి. గత బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకం తగ్గించిన కేంద్రం ఈసారి ఏం చేస్తుందనేది ఇప్పుడు చూడాల్సి ఉంది. బంగారం దిగుమతులపై సుంకాల్ని ఒక్కసారిగా తగ్గించగా కొనుగోళ్లు పెరిగాయి. రేట్లు భారీగా దిగొచ్చాయి. ఆ తర్వాత మళ్లీ పెరిగాయి. అయితే ఇప్పుడు బంగారం దిగుమతులు సుంకం తగ్గించడంతో భారీగా పెరిగాయి. దీంతో విదేశీ మాదక ద్రవ్యంపై ఒత్తిడి పడుతోంది. ఈ అంశమే రూపాయి పతనానికి ఆజ్యం పోస్తోంది. ఇప్పుడు కేంద్రం సుంకాలు పెంచుతుందని అంచనాలు వస్తూ ఉంటే మరోవైపు ఈ సుంకాల్ని ఇంకా తగ్గించాలని జ్యువెలరీ పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతుందన్న అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. కానీ పుత్తడి కారణంగా జీడీపీకి ఎలాంటి ఫలితం దక్కకపోవడం, ఎగుమతుల్లో వృద్ధి కూడా కనిపించకపోవడం కేంద్ర ప్రభుత్వాన్ని నిరాశకు గురిచేసింది. అందుకే ఇప్పుడు సుంకం పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు చెప్తున్నారు. బడ్జెట్లో దీనిపై ప్రకటన చేయొచ్చని అంచనా. అదే జరిగితే బంగారం ధరలు మరింత పెరుగుతాయి. 2024 బడ్జెట్లో దిగుమతి సుంకాలు తగ్గించిన క్రమంలో ఆగస్టులో బంగారం దిగుమతుల్లో ఏకంగా 104% వృద్ధి కనిపించిందంటేనే ఎఫెక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తర్వాత కూడా ఇది కొనసాగింది. మరోవైపు జ్యువెలరీ పరిశ్రమ మాత్రం సుంకాలు మరింత తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. అప్పుడు గోల్డ్ రేట్లు దిగొస్తాయని చెప్తోంది. స్మగ్లింగ్ ను కూడా అరికట్టొచ్చని చెప్తోంది. సుంకాలు పెరిగితే మాత్రం గోల్డ్ రేట్లు భారీ స్థాయికి చేరి పరిశ్రమను వెనక్కి నెడుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంటోంది. ఈ 2 లక్షల పరిమితి దాటి గోల్డ్ కొనుగోలు చేస్తే మన దేశంలో పాన్ కార్డ్ తప్పనిసరి. ఈసారి బడ్జెట్లో మాత్రం దీంట్లో మార్పులు జరగొచ్చని చెప్తున్నారు. ఈ లిమిట్ ను ఈసారి 5 లక్షలకు పెంచాలని పరిశ్రమ కోరుతోంది. క్యాష్ ట్రాన్సాక్షన్స్ లిమిట్ కూడా 5 లక్షలకు చేయాలని డిమాండ్ చేస్తోంది.
బడ్జెట్ కొన్ని విప్లవాత్మక నిర్ణయాలకు వేదికగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత మూడోసారి కొలువు తీరిన మోడీ సర్కార్ నుంచి వెలువడే ఈ తొలి బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించగల కొన్ని కఠిన నిర్ణయాలతో పాటు సామాన్యులను ఇరకాటంలో పెట్టని విధంగా సమతౌల్యంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వృద్ధి రేటు మందగించి రూపాయి నానాటికి క్షీణిస్తూ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్న ప్రస్తుత తరుణంలో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా జరిగే నష్టాన్ని పూడ్చటం అంత తేలిక కాదు. ఈ తరుణంలో అభివృద్ధికి పట్టుగొమ్మగా నిలిచే మధ్యతరగతి వర్గాలను, మరీ ముఖ్యంగా ఉద్యోగ వర్గాలను మెప్పించడం ప్రధానం. ఖర్చులు పెరిగిపోయి వచ్చే ఆదాయాలు ఏ మూలకు సరిపోని ఈ రోజుల్లో తమను చిన్నచూపు చూడొద్దంటూ అత్యధిక సంఖ్యలో పన్ను చెల్లించే మధ్యతరగతి ఉద్యోగ వర్గాలు ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాయి. మధ్యతరగతి వర్గాల ప్రధాన కళ తమకంటూ ఓ సొంత ఇంటిని కట్టుకోవడం. వీరిలో 99% మంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల రుణాలపైనే ఆధారపడతారు. వీరు చెల్లించే ఈఎంఐలో పెను భారం మోపేది వడ్డీలే. గృహ రుణాల వడ్డీపై ఇప్పటిదాకా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24B కింద 2 లక్షల వరకు వడ్డీని ఆదాయం నుంచి మినహాయించి చూపించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే కనీసం 70 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. ఇందులో 50 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకున్న తక్కువలో తక్కువ 4 లక్షల దాకా వార్షిక వడ్డీ లెక్క తేలుతుంది. కాబట్టి వడ్డీ మినహాయింపు పరిమితిని ప్రస్తుత స్థాయి నుంచి కనీసం 3 లక్షల వరకైనా పెంచాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. జీడీపీ వృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. గత బడ్జెట్లో 11 లక్షల కోట్లు కేటాయించిన సర్కార్ ఈసారి దాన్ని 12 లక్షల కోట్లకు పెంచాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. మొదటి నుంచి ప్రతి బడ్జెట్లోనూ మౌలిక రంగానికి భారీ కేటాయింపులు జరుపుతున్నా ఆ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టడంలో సర్కార్ విఫలమవుతోంది. కేటాయింపులకు తగ్గట్లు ఆచరణ జరగాలని కోరుతున్నారు. ప్రభుత్వమే మనకు సూచికనిచ్చింది. ఫిజికల్ డెఫిసిట్, ద్రవ్యలోటు నడుస్తున్న బడ్జెట్ 4.9%. ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ అది 4.5% ఉండాలని లక్షించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తమ బడ్జెట్లో తెలియజేశారు. ఫిజికల్ డెఫిసిట్ 4.5% ఉంటుంది. జీడిపి ఏమో ఇంత మొత్తాన్ని పెరుగుతుంది. బడ్జెట్ సైజ్ ఏమో కుదిస్తున్నారు. కనుక మనము ఈ ప్రాంతంలో బడ్జెట్ సైజు ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. అట్లా బడ్జెట్ ఉన్నప్పుడు చేసేటువంటి కేటాయింపులు కూడా తక్కువగానే ఉంటాయని అంచనా వేయడంలో ఏ రకమైన సందేహం ఉండాల్సిన పని లేదు. దేశంలో గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ల సంఖ్య పెరుగుతోంది. కానీ వీరికి ఉద్యోగ, సామాజిక భద్రత అందడం లేదు. 2029-30 కల్లా ఈ సంఖ్య 2.35 కోట్లకు పెరిగే అవకాశం ఉందని నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. వీరికి బీమా, పెన్షన్ వంటి సదుపాయాలు కల్పన కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. యువ జనాభానే మన బలం అని చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవంలో వారిని ఉత్పత్తి ప్రక్రియలో భాగం చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగ కల్పన జరిగితే ఆ మేర జీడీపీ పరుగులు తీస్తుంది అనడంలో సందేహం లేదు. కాబట్టి నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేలా ఈసారి బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. మరి వ్యక్తిగత ఆదాయపు పన్నుకు సంబంధించి ప్రస్తుతం కొత్త, పాత పన్ను విధానాలు అమలవుతున్నాయి. 2020 బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. కొత్త విధానం తీసుకొచ్చినప్పటి నుంచి పాత పన్ను విధానంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేపట్టలేదు. స్లాబుల మార్పు, ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి పెంపు, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు వంటి మార్పులన్నీ కొత్త పన్ను విధానంలోనే చేపట్టారు. కొత్త పన్ను విధానం వైపు ఎక్కువ మందిని ఆకర్షించడం దీని ముఖ్య ఉద్దేశం. దీన్ని బట్టి ప్రభుత్వ వైఖరి ఏంటి అన్నది చూసేవారికి స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో మార్పులు చేయడంతో పాటు పాత పన్ను విధానానికి స్వస్తి పలికే విషయంపైన ఏదో ఒక ప్రకటన ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే పాత పన్ను విధానం తొలగింపు అంశంపై చార్టెడ్ అకౌంటెంట్లు, నిపుణుల్లోనూ భిన్న అభిప్రాయాలున్నాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తమకేది సరైన విధానమో లెక్కించి ఎంచుకోవడం క్లిష్టతరమైన వ్యవహారమని, కాబట్టి సులువుగా లెక్కించి ఫైల్ చేసేందుకు వీలున్న కొత్త పన్ను విధానమే కొనసాగించడం మేలని ట్యాక్స్ నిపుణుడొకరు అభిప్రాయపడ్డారు. కొత్త పన్ను విధానాన్ని దాదాపు 70% మంది ఎంపిక చేసుకున్నారని, పెద్ద సంఖ్యలో ఉన్నవారిని కొత్త పన్ను విధానానికి మార్చాలంటే ఇంకొన్ని మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. అయితే ఒకేసారి పాత పన్ను విధానం రద్దు చేస్తే రియల్ ఎస్టేట్ రంగంతో పాటు పన్ను ఆదా పథకాలపై ప్రభావం పడుతుందని మరో నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు. అంతేకాదు పాత పన్ను విధానం ఎంచుకున్న వారు ఇప్పటికే దీర్ఘకాలానికి పన్ను ప్రణాళిక వేసుకునుంటారని, కాబట్టి కనీసం 3 ఏళ్ల వ్యవధి ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు రద్దు చేయకపోయినా
పాత పన్ను విధానానికి ముగింపు పలుకుతామన్న సంకేతాన్నైతే ఇవ్వొచ్చని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. నిజంగానే కేంద్రం ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది నిర్మలా సీతారామన్ ప్రసంగమే చెప్పాలి. ఏ రంగాలకు ఎలాంటి బడ్జెట్ ఉండనుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రైల్వే బడ్జెట్పై ఆసక్తి నెలకొంది. సాగుకు చేసే సాయంపైన ఉత్కంఠ నెలకొంది. రైల్వేలకు మూలధన పెట్టుబడి దాదాపు 40% వరకు బడ్జెట్ కేటాయింపుల నుంచే వస్తోంది. ఈ బడ్జెట్లో కూడా రైల్వేలకు బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. గత 5 సంవత్సరాలలో మూలధన పెట్టుబడి 77% పెరిగింది. 2020-25 మధ్య 13.6 లక్షల కోట్లను జాతీయ మౌలిక వస్తుల పైప్ లైన్ ద్వారా కేటాయించిన 9.59 లక్షల కోట్లు మాత్రమే ఖర్చయింది. ఈ బడ్జెట్లో రైల్వేకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ బడ్జెట్లో రైళ్ల స్పీడ్ ప్రణాళికను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. అలాగే కొత్త మార్గాలు, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, ఇతర ప్రాజెక్టులు, సదుపాయాలపై బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది. రైళ్లను దేశీయంగానే తయారు చేయాలనే దానిపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఇందుకోసం రైల్వేకు మరిన్ని నిధులు పెంచాలని భావిస్తోంది. 2026 నాటికి ఈ ప్రాజెక్టుల కోసం 3 లక్షల కోట్లు కావాలని అంచనా. రైళ్లను సొంతంగానే తయారు చేసుకోవాలనే దానిపై ప్రత్యేక నిధులను కేటాయిస్తే దేశీయ తయారీ రంగానికి మరింత ఊతం లభిస్తుంది. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవంతం కావడంతో మరిన్ని ప్రాజెక్టులపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. దీంతో ఈ బడ్జెట్లో మరిన్ని ప్రణాళికలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే వచ్చే ఎన్నికల నాటికి బుల్లెట్ రైలును పట్టాలెక్కించాలనే దానిపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. వందే భారత్ రైళ్ల వేగం పెంచేందుకు వీలుగా పట్టాల గేజ్ మార్పిడి, డబుల్, ట్రిపుల్, క్వాడ్రపుల్ లైన్ల నిర్మాణం అవసరమని నిపుణులు చెప్తూ ఉండగా దీనిపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. రైల్వేలకు మూలధన వ్యయంలో 17-20% పెంపును కేటాయించొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ పెరుగుదల మొత్తం కేటాయింపులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2.65 లక్షల కోట్లతో పోలిస్తే 3 లక్షల కోట్లకు పైగా పెంచొచ్చు. దేశ జీడీపీలో వ్యవసాయం వాటా 15%. మొత్తం ఉపాధిలో 45% సాగు రంగమే కల్పిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వినియోగాన్ని పెంచాలంటే వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సిందే. ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ కింద ఇస్తున్న నగదును 6,000 నుంచి 12,000కు పెంచాలన్న డిమాండ్ ఉంది. 2019 ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన ఈ పథకం కింద ఇచ్చే నిధులను 10,000కు పెంచొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు, పరిశోధకులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది సైతం సాధారణ బడ్జెట్పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. మోడీ సర్కార్ గత కొద్ది సంవత్సరాలుగా విద్యా, ఉపాధి, నైపుణ్య అభివృద్ధికి బడ్జెట్ను పెంచుతూ వచ్చింది. ఉపాధి రంగానికి సరికొత్త కార్యక్రమాలు, పథకాలను ప్రకటించే అవకాశాలున్నాయి. కేంద్ర బడ్జెట్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తారని భావిస్తున్నారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందించేందుకు ఛాన్స్ ఉంది. నిరుద్యోగాన్ని తగ్గించేందుకు చిన్న వ్యాపారాలకు రుణం, ఆర్థిక సహాయ సౌకర్యాలను అందించేందుకు ఛాన్స్ ఉంది. యువత ఉపాధి పొందగలిగేలా ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగుల కోసం కేంద్ర బడ్జెట్లో కొత్త పథకాలను ప్రారంభించేందుకు అవకాశం ఉంది. ఇందులో ఉద్యోగ మేళాలు నిర్వహించడం, ప్రత్యేక ఉద్యోగ శిక్షణ కోసం ఏమైనా కేటాయింపులు చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాగే ఈ బడ్జెట్లో స్టార్టప్లు, ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం కొత్త పథకాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. తద్వారా కొత్త సంస్థలను ప్రోత్సహించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరగాలి అనేది లక్ష్యం. ఆటోమొబైల్ పరిశ్రమ భవిష్యత్తుపై బడ్జెట్ కీలక పాత్ర పోషించనుందని అంచనా. అందుకు తగ్గట్టుగానే అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుందని ఆశిస్తున్నాయి. స్థానిక తయారీకి ఊతమిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు నిపుణులు సిఫార్సులు చేస్తున్నారు. దీంతో పాటు రోజురోజుకు పెరిగిపోతున్న ముడి సరుకు ధరలు, సప్లై చైన్లో లోపాలు వంటి సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. రైళ్లు ఢీకొనకుండా ఈ కవచ్ టెక్నాలజీని తీసుకొచ్చింది కేంద్రం. దక్షిణ మధ్య రైల్వేలో 1465 కిలోమీటర్ల పొడవున 144 రైలు ఇంజన్లకు ఈ కవచ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. దీనిని 6,000 కిలోమీటర్లకు విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే రైల్వే అభివృద్ధిలో భాగంగా కొన్ని రైల్వే వంతెనలు, బైపాస్లు, సరుకు రవాణా టెర్మినళ్లు, ప్రయాణికుల హబ్లను నిర్మించాల్సి ఉండగా వాటిపై కూడా కేంద్రం దృష్టి సారించే అవకాశం ఉంది. అలాగే టెక్నాలజీని వినియోగించుకుని సీట్ల లభ్యత, త్వరగా టికెట్స్ కన్ఫర్మ్ అయ్యేలా చర్యలపై కూడా ప్రకటించొచ్చు. అలాగే రైల్వే ట్రాక్ అభివృద్ధి, రైళ్లను మానిటర్ చేయడం వంటి వాటిపై కేంద్రం దృష్టి సారించనుంది. ఆధునిక బోగీలు, ఇంజన్ల తయారీపై దృష్టి సారించడంతో పాటు వచ్చే 2 దశాబ్దాల్లో 1,00,000 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్లను నిర్మించాలనే లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే కృత్రిమ మేధస్సుని అమలు చేయడంపై కూడా దృష్టి సారిస్తోంది. వరుసగా 8వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ ముందు ఖచ్చితంగా కఠిన లక్ష్యమే ఉంది. అన్ని వర్గాలను సంతృప్తి పరచడం ఎప్పుడూ కుదరదు. అయితే వికసిత్ భారత్ సంకల్పం చెడకుండా
జీడీపీ పెరిగేలా, ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసేలా నిర్మల ఎలాంటి కసరత్తు చేశారు అనేది చూడాల్సిందే. అలాగని ఆర్థిక మౌలిక సూత్రాలకు దూరంగా ఎక్కువ స్వేచ్ఛ తీసుకునే అవకాశం కూడా లేదు. నిపుణులంతా చాలా డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. ఇక భిన్న వర్గాల ఆకాంక్షల సంగతి సరే, ఇన్ని అంచనాలను అందుకోవడానికి నిర్మల ప్రయత్నిస్తారా, లేదంటే తనదైన పద్ధతిలో పద్దు ప్రవేశపెడతారా అనేది ఉత్కంఠ రేపుతున్న అంశం. సాధారణంగా ఆర్థిక మంత్రులకు ఓ అలవాటుంటుంది. తక్కువ డిమాండ్లుంటే తీర్చడానికి ప్రయత్నిస్తారు. కొందరు ఎక్కువ డిమాండ్లను కూడా కాంపెన్సేట్ చేస్తారు. కానీ చాలా వరకు ఎక్కువ డిమాండ్లున్నప్పుడు ఒకరికిచ్చి మరొకరిని నిరాశపరచడం ఎందుకులే అనే ఉద్దేశంతో సాంకేతికంగా కేంద్ర ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరేలా కసరత్తు చేస్తారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఏం చేశారు అనేది తేలాల్సింది.